నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ప్రవీణ్ గారి మరణంపై చాలా పెద్ద ఎత్తున క్రైస్తవులు అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయని క్రైస్తవులు అంటూ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏంటి మీరు వి వాంట్ జస్టిస్ అని పోస్టర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో ప్రవీణ్ గారి మరణం పట్ల ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? మెయిన్ ఈ మరణంపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్ అన్న ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మీద, మైనార్టీల మీద, ఆదివాసీల మీద, అలాగే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీద జరుగుతున్న దాడుల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే అట్ ద సేమ్ టైము క్రైస్తవ సమాజానికి కూడా సన్నిహితంగా ఉన్న వ్యక్తి, పాస్టర్కి కూడా వివిధ సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇతనితో డిబేట్స్లో పాల్గొన్న వాళ్ళు ఇతని కంటెంట్ మీద ఓవర్కమ్ చేయలేక ఇతన్ని ఎలాగైనా ఎలిమినేట్ చేస్తేనే బాగుంటుందని కుట్రపూరితంగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడము, బహిరంగంగానే విమర్శించడం జరుగుతూ వచ్చింది. సో ఈ క్రమంలో ఏంటంటే గత రాత్రి జరిగిన ఈ ఇన్సిడెంట్ విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని మా డిమాండ్. కానీ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే అంటే చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దర్యాప్తులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, పోలీసులు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారని చెప్పి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా అదైతే సీమా ఫ్రేమర్స్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంగా చెప్తున్న ప్రదేశాన్ని ఏదైతే ఉందో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక అడ్వకేట్ని పెట్టి ఆ ప్రదేశంలో ఎవరి ఫుట్ ప్రింట్ పడకుండా దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడున్న వస్తువులను స్వాధీనం చేసుకొని విచారణ చేయకుండా దాన్ని ఓపెన్గా పెట్టడము, పబ్లిక్ని అలో చేయడము, అట్ ద సేమ్ టైం టీడీపీ అధికార ప్రతినిధి డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి అది యాక్సిడెంట్ అని చెప్పడము, ఇవన్నీ మాకు అనేక అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్పందించి, హోంమంత్రి స్పందించి విచారణ జరిపిస్తాము, నిష్పక్షపాతకంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒకవేళ ఏదన్నా ఈ మత ఉన్మాదుల ఒత్తిడి మేరకు ఏమైనా ప్రభుత్వం తలగ్గుతుందా అన్న భయాందోళనలో ఉన్న నేపథ్యంలో మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము. మీకు నిజంగా నమ్మకం ఉందా రిపోర్టు మీకు తగినట్టు వస్తుంది? ఎందుకంటే అక్కడ బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. సో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ మీద నడుస్తుంది. సో మీకు నిజంగా నమ్మకం ఉందా? యాక్చువల్గా మాకైతే నమ్మకం లేదు. 2004 తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ, బజరంగ దళ్ ఏ అయితే హిందూ మతోన్మాద సంస్థలు ఉన్నాయో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశానికి వచ్చి వలసవాదంతో ఈ దేశాన్ని ఆక్రమించిన సంస్థలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ ఆర్యవాద బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించడం కోసం ముఖ్యంగా వాళ్ళకు అడ్డుకున్నటువంటి సంస్థలు ఒకటి ఇస్లాం, 2 క్రిస్టియన్. ఈ రెండింటిని ఎలాగైనా కానీ ఎలిమినేట్ చేస్తేనే తమ రాజ్యాన్ని స్థాపించడానికి వీలవుతుందని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున హింసా కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. 2004 తర్వాత ఇది చూస్తే వాళ్ళు మేధావుల మీద దాడి చేస్తున్నారు, ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తున్నారు, ప్రజాస్వామ్య సంస్థల మీద దాడులు చేస్తున్నారు, స్కూల్స్ మీద దాడి చేస్తున్నారు, యూనివర్సిటీల మీద దాడులు చేస్తున్నారు, కాలేజీల మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ ఏది దొరికినా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మనం చూసాం ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో వెళ్ళి ఎలా స్టూడెంట్స్ మీద దాడులు చేసామో చూసాం. మణిపూర్లో ఎంత అరాచకం చేశారో, స్త్రీలను ఎలా నగ్నంగా మానభంగం చేసి ఊరేగించారో చూస్తున్నాం. మసీదులను ఎలా గూలగొడుతున్నారో చూస్తున్నాం. బుల్డోజర్లు దళితుల ఇళ్ల మీదకి, మైనార్టీల ఇళ్ల మీదకి ఎలా పంపిస్తున్నారో చూస్తున్నాం. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మన సైడు, సౌత్ సైడు ఇలాంటి అంటే భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటారు. ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అన్నదమ్ములా కలిసి ఉంటారు అనే వాదనలు కూడా ఉన్నాయి కదా. అది నిజమే ఒకప్పుడు. కానీ 2014 తర్వాత ఇక్కడ హైదరాబాద్కు కూతవేటు దూరంలో చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి ఒక ఆధ్యాత్మిక సెంటర్ పేరుతో ఒక టెర్రరిస్ట్ క్యాంప్ని అక్కడ రెడీ చేసిండు. అక్కడ కొంతమంది హిందూ మతోన్మాదులను సెలెక్ట్ చేసుకుని ప్రత్యేకంగా కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, చట్లపల్లి ప్రవీణ్, రాధా మనోహర్ దాస్, భాస్కర్ రాజు, భాస్కర్ కిల్లి లాంటి వాళ్ళని పెట్టుకొని కొన్ని ఛానళ్లకు వీళ్ళు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేదాకా టీవీ డిబేట్లలో క్రిస్టియానిటీ మీద, ఇస్లాం మీద దుమ్మెత్తిపోస్తూ సంఘంలో ఒక అరాచక వాతావరణాన్ని క్రియేట్ చేసి పాస్టర్లని, ఇస్లాంలో బలంగా ఉన్న వాళ్ళని ఎలాగైనా అడ్డు తొలగించుకొని ఒక మనవాద రాజ్యాన్ని స్థాపించే క్రమంలో ఇక్కడ కూడా అన్రెస్ట్ను వాళ్ళు ప్రారంభించారు, కమ్యూనల్ వైలెన్స్లు ప్రారంభించారు. అది గతం. ఒకప్పుడు భిన్నత్వంలో ఏకత్వము, అన్ని కులాలు, అన్ని మతాలు ఐక్యత కలిగి సౌత్ ఇండియాలో ఉంటారనేది. దానికి బీజేపీకి కీలుబొమ్మగా పవన్ కళ్యాణ్ తోడుకోవడము, పవన్ కళ్యాణ్ పొద్దున్న లేస్తే మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గానే పిలుపునివ్వడము. ఇస్లాంలో ఇలా జరుగుతూ ఒప్పుకుంటారా, క్రైస్తవంలో ఇలా జరుపుకుంటారా, హిందువులంతా రోడ్ల మీదకి రావాలి, పోరాడాలని చెప్పడము, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్గానే మాకు అనుమానాలు ఉన్నాయి. ఫైనల్గా ప్రభుత్వాలకు ఏం డిమాండ్? ఫైనల్గా ప్రభుత్వం నిష్పక్షపాతకంగా విచారణ జరిగించాలి, దీనికి వెనుక ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ బాహాటంగానే
రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితుల మీద, ఆదివాసీల మీద, క్రిస్టియన్స్ మీద, మైనారిటీ మీద వాళ్ళు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అలాగే మానవ బాంబులుగా మరి చంపుదామంటున్నారు. అటువంటి వాళ్ళ మీద పోలీస్ యాక్షన్ లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు, కోర్టులు చూసి చూడనట్టుంటున్నాయి. అందువల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చట్టం బలంగా పనిచేయాలనేది మా డిమాండ్.